గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు 11:30 గంటలకి మా కారు పెట్రోలింగ్ చేస్తుంటే కాకతీయ హిల్స్ నుంచి ఒక కాల్ రావడం జరిగింది. అక్కడ ఏదైతే మన తీగల రెసిడెన్సీ అని ఓనర్ గారు సుధీర్ రెడ్డి అని ఉంటారు, ఆయన మనకి ఫోన్ చేసి కారుకి వాళ్ళ ఇంట్లో రెంట్కుండే అమ్మాయి ఒక హ్యాంగింగ్ చేసుకుందని చెప్తారు. ఆ కాల్ డైల్ 100 కాల్ రాగానే మా స్టాఫ్ అక్కడ పోవడం, ఆ ఇంటికి పోయి చెక్ చేయక ఒక బెడ్రూమ్లో ఒక ఆమె ఉరేసుకుని చనిపోయినట్టు బయటికి కనిపిస్తుంది. వెంటనే మా వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, నేను మా ఎస్ఐ గారిని పంపించడం, ఆ తర్వాత క్లూస్ టీమ్ని కూడా మా ఎస్ఐ గారు పిలిపించి సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళి సీన్ ఆఫ్ అఫెన్స్ డోర్లన్నీ ఓపెన్ చేసి లోనికి వెళ్ళి చూసేటప్పుడు ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి ఎవరు అని అడిగితే ఆ అమ్మాయి 1 ఇయర్ నుంచి ఇక్కడ ఉంటున్నట్టు, ఆ అమ్మాయి నెగిటివ్ వచ్చి ఈస్ట్ గోదావరి రాజమండ్రి అని, ఆ అమ్మాయి పేరు స్వప్నవర్మ అని ఓనర్ గారు చెప్పడం జరిగింది. 1 ఇయర్ నుంచి ఇంట్లో ఉంటుంది. ఆ అమ్మాయి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దగ్గర సినీ ఫీల్డ్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ అలాగే చిన్న చిన్న డైరెక్టర్గా అసిస్టెంట్ చేస్తూ ఉంటుంది. ఈవిడ హైదరాబాద్ వచ్చి అందాజ ఒక 7 to 8 ఇయర్స్ అయిందని తెలిసింది. కానీ ఈ ఇంట్లో మట్టుకు 1 ఇయర్ నుంచి ఉంటుంది. అయితే ఈ అమ్మాయికి 1 ఇయర్ క్రితం నుంచి పని చేసాక 6 months నుంచి పని లేకుండా పోయింది. పని లేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని పైకి మనకు ప్రిలిమినరీగా ఎంక్వైరీలో తెలిసింది. ఇది ఏ విధంగా తెలిసిందంటే, వాళ్ళ కామన్ ఫ్రెండ్ ఏదైతే ఉందో సోనీ అనే అమ్మాయికి ఈవిడ ఫోన్ చేయడము 3 days బ్యాక్ నాకు ఇబ్బందిగా ఉంది, కొన్ని పైసలు ఇవ్వమంటే ఆవిడ కొన్ని పైసలు వేసింది. మళ్ళీ 2 days బ్యాక్ వేరే ఫ్రెండ్స్కి కూడా నాకు ఇబ్బందిగా ఉంటుంది, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నేను సరిగ్గా జీవించలేకపోతున్నానని కొంతమంది ఫ్రెండ్స్కి మెసేజ్ చేయడం, అలాగే కొన్ని రీల్స్ కింద తయారు చేసి పంపడం జరిగింది. అయితే వీళ్ళ ఫాదరు మదర్ ఎవరైనా మనం ఎంక్వైరీ చేస్తే, వీళ్ళ ఫాదరు మదరు ఇంతకుముందే 10 years బ్యాక్ 10 to 15 years బ్యాక్ డైవర్స్ తీసుకోవడం, వీళ్ళ మదరు వేరే అతన్ని మ్యారేజ్ చేసుకుని లీగల్గా ముంబై వెళ్ళిపోవడం, ఫాదర్ ఎక్కడున్నాడో అయితే తెలియలేదు. ఈ ఫోన్ ద్వారా వాళ్ళ మదర్ ఫోన్ నెంబర్ తీసుకుని మదర్ ఫోన్ చేస్తే ముంబైలో ఉన్నట్టు, ఆవిడ యొక్క కొడుకు సుధీర్ ఇద్దరు కలిసి ముంబై నుంచి ఫ్లైట్లో వస్తున్నారు. ఈ లోపల మనం ఏం చేసామంటే ఉన్న డెడ్ బాడీని అక్కడున్న ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేసుకుని ఈ డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్కి రిజర్వేషన్ పంపడం జరిగింది. వాళ్ళు వచ్చాక లీగల్గా ఏ విధంగా అయితే పిటిషన్ ఇస్తారో దాని మీద లీగల్ యాక్షన్ తీసుకుని తదుపరి చర్య తీసుకుంటామని మీ For more videos like this, subscribe Big TV channel.